జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి అధికార పార్టీకి చెందిన నాయకుడికి కంట్లో నలుసుగా మారింది. వైకాపా రెబల్ గా నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకుపోతుంది. కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన అల్లె ప్రభావతి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈమె వైకాపా పార్టీని నమ్ముకుని టికెట్ రాకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. జమ్మలమడుగు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సవాల్ విసురుతూ ప్రచారం చేస్తున్నారు. గురువారం మైలవరం మండలంలోని వేపరాల, దొంబర, నంద్యాల తదితర గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను గెలిస్తే చేనేత కార్మికులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో నేను ఎమ్మెల్యే కావాలని మీరు నాకు మనస్ఫూర్తిగా పసుకుంకుమ అనే ఒక ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను గత 24 సంవత్సరాల నుంచి చేనేత అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు ప్రతి విషయంలో అండదండలుగా ఉంటూ మా అక్కచెల్లెలకు కూడా ఎప్పుడు డాక్రా వాళ్ళైతేనేమి, నీటి సమస్యలు అయితేనేమి, ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఉన్నాను. అది అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న అన్నదమ్ములకు అందరికీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకున్నానంటే వాళ్ళకి ఎప్పటికీ నేను సేవ చేసుకునే సంకల్పంతోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. వారు ఇస్తారని కోరుకుంటూ, అలాగే మరొకసారి అడుగుతున్నాను, పసుపు కుంకుమ అనే ఒక పేరుతో నాకు ఒక ఓటు వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.